నాకైనా ప్రాబ్లం మీకు అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రికాషన్స్ తీసుకోండి. మనకు తెలిసి మనం రెగ్యులర్గా కొన్ని ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటాం అనమాట. ఏంటనంటే ఫస్ట్ మనం తాగే నీళ్ళు ఏంటనంటే ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగేస్తుంటాం మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినప్పుడు. మెయిన్గా మన ఇంట్లలో చాలా మందికి వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఇట్లా లోపల ఒక 6 months 1 year తర్వాత ఏమైపోతుంది అంటే వాటర్ ప్యూరిఫై చేసి లోపల ఉన్న క్యాండీస్ ఉంటాయి కదా, ఆ క్యాండీస్ బ్రౌన్ కలర్లో బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. ఫస్ట్ మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంటే ఈ వాటర్ క్యాండీస్ని చేంజ్ చేయండి. రెండోది చెప్తా, మనం స్నానం చేసేటప్పుడు చాలా మందికి హాట్ వాటర్తో స్నానం చేసే అలవాటు ఉంటుంది చాలా మందికి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ గీజర్ వేయగానే హీట్ అయిపోతుంది కదా అని అనుకుంటాము. వాటర్ గీజర్లో ఏంటంటే మనము నీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లోపల సాల్ట్ చాలా ఫామ్ అయిపోయి ఉంటుంది. వైట్ కలర్లో శుద్ధలాగా కనిపించడము, లేకపోతే కొన్ని డిఫరెంట్ కలర్స్ లాగా ఉంటుంది అనమాట. మనం బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఈ వాటర్ ఫిల్టర్లో వాటర్ క్యాండీస్ని ఇంట్లో ఉన్న ఈ గీజర్లో ఈ శుద్ధని ఇలాంటి వాటిని క్లీన్ చేయించుకోండి. ఎందుకనంటే మనకి హెయిర్ ఈ స్కిన్ చాలా ఇంపార్టెంట్. క్లీన్ చేయించుకుంటే ఇది మనం తాగుతాం, మన మీద పోసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ ఇవి కొంచెం నీట్గా ఉంటే మనకు కూడా ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. జస్ట్ ఇది నా ఒపీనియన్. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గీజర్లు కొని తెచ్చి పెట్టుకుంటాం, వాటికి మనం సర్వీస్ చేయించాం. సో నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన కాబట్టి మీరు ఫేస్ చేయొద్దని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.